పరిమాణం చెప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంటున్నది. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఈ ఎపిసి పత్రికలోని 4వ అధ్యాయము ఈ 12 నుంచి 16 వచనాలు మీరు ధ్యానించండి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యము పరిశుద్ధులు సంపూర్ణం అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపలుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సంఘము ఆ పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన ఈ లోకానికి దిగొచ్చి దేవుడు అపోస్తులకి ఈ పరిచర్య దేవుడు అప్పచెప్పాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు చెప్తున్నాను, దేవుని సంఘములో అపోస్తులు ఉండాలా, ప్రవక్తలు ఉండాలా, సువార్తికులు ఉండాలా, కాపర్లు ఉండాలా, ఉపదేశకులు ఉండాలా. ఈ 5గురు ఏ సంఘములో ఉంటారో పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగును. ఈరోజు పరిచర్య ధర్మము జరగట్లే, సంపూర్ణంగా జరగట్లే. యేసు రక్తమిచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. సంఘములో అపోస్తులు అంటే దేవుడి చేత పిలువబడిన ఏర్పరచుకున్న దైవజనులు. మీరు గమనించాలా, పిట్టకథలు, సుట్టకథలు, ప్రజల్ని మోసం చేసే బోధలు, భ్రమపెచ్చే బోధలు, మనుషుల్ని మోసం చేసే ఉపదేశకులు చాలామంది క్రీస్తు విరోధంగా ఈ లోకం నుంచి లేచారు. సంపూర్ణత సంఘములో లేదు. దేవుని దయా సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని పరిచర్య ధర్మం జరగట్లేదు. ఇప్పుడు క్రీస్తు శరీరము సంఘ క్షేమాభివృద్ధి కోసము దేవుడు సామర్థ్యం బట్టి దేవుడు సంఘము నుంచే ఏర్పరచుకున్నాడు. దేవుడు అపోస్తుల్ని ఏర్పాటు చేసుకొని ఆయన నియమించి అభిషేకించి పరిశుద్ధాత్మ ద్వారా, మీరు అపోస్తుల కార్యాలు బాగా చదవండి, మీకు పరిచర్య ధర్మము క్లియర్గా అర్థమవుతుంది. అపోస్తుల కార్యం అంతా ప్రతి ఒకటి నుంచి అపోస్తుల కార్యాలన్నీ మీరు చదివితే పరిచర్య ధర్మము అక్కడ క్లియర్గా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, మన సొంత జ్ఞానంతో, సొంత బుద్ధితో, సొంత ఆలోచనతో నేను సేవ చేస్తానంటే అది అవదు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని పరిశుద్ధులు పరిపూర్ణములోకి నడిపించాల. దేవుడిచ్చిన అపోస్తులు ప్రకారంగా, దేవుని దయా సంకల్పం ప్రకారంగా
ఎప్పుడైతే ఈ ఈ పరిచర్య ధర్మము సంపూర్ణంగా జరిగిస్తారో ఆ సంఘములో శిష్యులుగా ఉంటారు. యేసుప్రభు చెప్పాడు, నేను ఒక్కడనే చేస్తాను. యేసుప్రభు అనుకుంటే పరలోకం విడిచి తండ్రి అయిన దేవుడు ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎదురుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. నీ సమస్య, నీ బాధ, నీ కష్టం, నీ రోగం, ఏ బాధతో బాధపడుతున్నావో యేసు ప్రభువే మంచి కాపరి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన ఈ సంఘం కోసం రక్తము చిందించి ప్రతి రక్తపు బొట్టు దేవుని సంఘము ఎందుకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎలాగుందంటే, సేవ చేస్తాను, నీ సొంత తెలివితేటల మీద సేవ కడితే అక్కడ పతనం అయిపోతుంది. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని చిత్తము నెరవేర్చినప్పుడే, పరిచర్య ధర్మము జరిగించినప్పుడే సంపూర్ణతలోకి, పరిశుద్ధులు పరిపూర్ణతలోకి నడిపించే సంఘ క్షేమాభివృద్ధి కోసము పరిచర్య ధర్మము యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడు. నీ సొంత తెలివితేటలు, పిట్టకథలు, సొట్టకథలు చెప్పి మనుషుల్ని మభ్యపెట్టే బోధలు అక్కర్లేదు. ఎంతమందిని మోసం చేస్తున్నావు? ఎంతమందిని మోసం చేసే బోధలు. ఈ బోధలు ఒక్కలే, ఒక్క మనిషి మారు మనసు పొంది పశ్చాత్తాపం అడిగి రక్షణలోకి నడిపించేదే నిత్య జీవము యేసుక్రీస్తు అనుగ్రహించాడు. అపోస్తులు బోధిస్తారు, ప్రకటిస్తారు, అన్ని ఆల్రౌండ్. ఈరోజు చెప్తున్న ప్రతి సంఘములో ప్రభు శిష్యులు తయారు చేయాల. అది బాధ్యత. అది ఒక్కొక్కరికి దేవుడు అపోస్తులు పిలిపిస్తాడు, ఒక్కొక్కరికి ప్రవక్త పిలిపిస్తాడు, ఒక్కొక్కరికి సువార్తకు పిలిపిస్తాడు, ఒక్కొక్కరిని కాపరిగా నియమించి పిలిపిస్తాడు, ఒకరిని ఉపదేశకులుగా పిలిపిస్తారు. దేవుడు సంఘములో ఎవలోలికి తలాంతులు, ఎవలోలికి పరిచర్య ధర్మము, దైవజనుడిగా వివేకముతో, జ్ఞానముతో, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు మాట్లాడే ఉపదేశము సంఘ క్షేమాభివృద్ధి కోసమే చెయ్యాలి తప్ప నీ పిట్ట కథలు, నీ సొట్ట కథలు దేవుడి దగ్గర పనిచేయవు. ఒక మనిషిని పరిశుద్ధుడు పరిపూర్ణంలోకి నడిపించాల. అదే యేసయ్య దేవుని సంకల్పం. ఈరోజు దేవుని సంఘములో అపోస్తులు లేరు, దేవుని సంఘములో ప్రవక్తలు లేరు, దేవుని సంఘములో సువార్తకులు లేరు, దేవుని సంఘములో ఉపదేశకులు లేరు. దేవుని సంఘములో పరిపూర్ణత ఎలాగవుతుంది సంఘం? ఈరోజు మన జీవితాల్లో ఈ శిష్యులుగా తయారు చేయట్లే. నేను ఒక్కనే చేస్తాను, నేను పెద్ద స్క్రీన్ పెట్టి, టీవీ స్క్రీన్ పెట్టి నేను ఒక్కనే చేస్తాను అవదు. యేసు ప్రభువే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎదురుగా మాట్లాడుతున్నాడు. నేను స్క్రీన్ పెట్టి నేను 100 సంఘాలు కడతాను,
200 సంఘాలు కడతాను, స్క్రీన్ ఎల్ఈడి స్క్రీన్లు కాదు. నువ్వు పెట్టేది ఎదురుగా మాట్లాడు. సంఘం ఎందుకు ఇచ్చాడు? శిష్యులుగా తయారు చేసి నియమించి ఆ సంఘానికి నువ్వు ఒక అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయాలా. శిష్యులుగా తయారు చేయమన్నాడు, నెక్స్ట్ జనరేషన్ తయారు చేయమన్నాడు. దేవుని సంకల్పం అది. నీ సొంత తెలివితేటల మీద కడితే అది ఒక్కసారి పతనం అయిపోతుంది. యేసు ప్రభు పరిచర్య, ధర్మము, ఈ అపోస్తుల కార్యాలు, అవన్నీ అపోస్తుల కార్యం అంతా చదివితే ఒక్కొక్క వచనము చదువుతున్నప్పుడు, ఒక్కొక్క వచనము నువ్వు ఉపదేశం చదువుతున్నప్పుడు పరిచర్య ధర్మము ఎలాగ జరిగించారో అక్కడ క్లియర్గా రాస్తుంది. ఏదో ప్రకటిస్తున్నాను, నేను ఉపదేశిస్తున్నాను, నా అంత తెలివితేటలు లేవు, నా అంత జ్ఞానం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నేను అందరినీ నడిపిస్తాను. వద్దు. దేవుడి దగ్గర అందరూ సమానమే, అందరూ మారు మనసు పొందాలా. ఈరోజు నేను చెప్తున్నా, దేవుని వాక్యము ప్రతి సంఘములో పరిశుద్ధులు పరిపూర్ణములోకి నడిపించేది దేవుని సంఘ అభివృద్ధి కోసమును చేయాల. అపోస్తులు ఉండాలా దేవుని సంఘములో, ప్రవక్తులు ఉండాలా దేవుని సంఘములో, కాపర్లు ఉండాలా దేవుని సంఘములో, ఉపదేశకులు ఉండాలా దేవుని సంఘములో. ఈ 5 ఉన్నప్పుడే పరిచర్య ధర్మము జరుగుతుంది. ఈ 5 లేకపోతే పరిపూర్ణతలోకి దేవుని సంఘ క్షేమాభివృద్ధి జరగదు. నేను చెప్తున్నా, నేను ఒక్కనే చేస్తాను, నాతోనే అవుతుంది. నీ తెలివితేటలు, నీ సొంత తెలివితేటలు, నీ జ్ఞానం పనిచేయదు దేవుడి దగ్గర. నేనుంటా, ఒకరోజు వెళ్ళాల్సిందే ఈ లోకం విడిచి. ప్రతి పరిశుద్ధులు, ప్రతి దైవజనులు ఈ లోకము మరి విడిచి వెళ్ళాల్సిందే. ఈ లోకం శాశ్వతం కాదు. యేసయ్య చెప్పిన ప్రతి మాట, యేసయ్య చేసిన ప్రతి అపోస్తులకిచ్చిన పరిచర్య సంపూర్ణంగా నువ్వు జరిగించినప్పుడే దేవుని సంఘము పరిపూర్ణతలోకి నడిపిస్తాడు దేవుడు. దేవుని ఉద్దేశం అంతా నీ పట్ల సంపూర్ణంలోకి నడిపిస్తాడు దేవుడు. నీ తెలివితేటల మీద నువ్వు సంఘాన్ని కట్టద్దు. దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏది ఉందో దాని ప్రకారంగా నువ్వు కట్టాలా. పరిచర్య ధర్మము ఊరికే ఇవ్వలే. ఎంతో భక్తులు ఈ పరిచర్య చేసుకొని, భరత్ సింగ్ గారు గొప్ప సేవకులైన దేవుడితో నడిచారు, దేవుని సంకల్పం అంతా నెరవేర్చారు. భరత్ సింగ్ గారు దైవజనులు, ఆయన సంపూర్ణంగా జరిగించి ఆయన దేవుడు పిలుచుకున్నారు, తీసుకున్నారు. యేసన్న గారు ఉన్నారు, అపోస్తులు పిలుచుకున్నారు, పరిచర్య ధర్మం సంపూర్ణంగా జరిగించి దేవుడు తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో సొంత తెలివితేటలు, సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనలతో పరిచర్య చేయదు. శిష్యులుగా తయారు చేయమన్నాడు యేసు ప్రభు. నువ్వు ఒక్కడితో ఏంటవుతుంది? మహా అయితే నువ్వు రెండు సంఘాలను నడిపిస్తావు, మహా అయితే 3 సంఘాలు నడిపిస్తావు. 10 సంఘాలు నడిపిస్తావా? 20 సంఘాలు నడిపిస్తావా? 100 సంఘాలు నడిపిస్తావా? ఒకరోజు నిన్ను దేవుడు పిలుచుకున్నాడు అనుకో, సంఘాలు ఏంటవుతాయి? దేవుడు ధర్మము, దేవుడు ఉద్దేశము సంపూర్ణంగా జరిగించాలా. అదే దేవుని సంకల్పం. శిష్యులుగా సమస్త జనులు శిష్యులుగా తయారు చేయమనంటే విశ్వాసులుగా తయారు చేస్తున్నారు ఇప్పుడు సంఘాన్ని. ఎవరికిచ్చిన తలాంతులు బట్టి,
సంఘములో ఒక్కొక్కరికి సామర్థ్యం బట్టి దేవుడు పిలుచుకుంటున్నాడు. సంఘములో ఒకరిని అపోస్తులుగాను, ఒకరిని ప్రవక్తలుగాను, ఒకరిని సువార్తకులుగాను, ఒకరిని ఉపదేశకులుగాను పిలుచుకున్నాడు. వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి మంచిగా ఉపదేశం చెప్పి మంచి దేవుని మార్గంలో టీచింగ్ చేసి వాళ్ళని మరి దేవుడు ఉద్దేశము ఆయన పట్ల ప్రతి బిడ్డకి దేవుని సంకల్పం ఉంది. ప్రతి బిడ్డ ఆయన సంకల్పము ఉంది. నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలా. సంఘాలు నీ తెలివితేటల మీద సంఘం కట్టద్దు, నీ ఆలోచనల మీద సంఘం కట్టద్దు. ఒకరోజు కూలిపోతుంది. ఎక్కడ కడుతున్నావు? క్రీస్తు అనే బండ మీద కట్టట్లే, ఇసుక మీద కడుతున్నావు సంఘాన్ని. తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది, ఒక్కసారి కూలిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పము అపోస్తులకి ఎక్కడ అపోస్తుల కార్యాలన్నీ చదివినప్పుడు దేవుని సంకల్పమంతా సంపూర్ణంగా జరిగిస్తున్నాడు దేవుడు. ఎల్ఈడి టీవీలు పెట్టి నేను ఇక్కడ వాక్యం చెప్తాను, వేరే దగ్గర లైవ్ వచ్చేస్తుంది కాదు. యేసు ప్రభువే ఆ పరలోకం విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఫేస్ టు ఫేస్ ఆయన ఎదురుగా మాట్లాడాడు. ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన ఉపదేశము నువ్వు సంపూర్ణంగా తెలుసుకుంటే ఇలా చేయవు. దేవుని చిత్తము, ఆయన ఉద్దేశం అంతా, ఆయన సంకల్పం అంతా సంపూర్ణంగా జరిగించినప్పుడే దేవుని సంఘం క్షేమాభివృద్ధి కోసం జరిగిస్తావు. పరిశుద్ధులు పరిపూర్ణంలోకి నడిపిస్తావు. తండ్రి, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి అడుగు. అప్పుడే ఆయన రక్తమిచ్చి కొనుక్కున్నాడు ఈ సంఘాన్ని. గొప్ప దైవజనులు భర్త సింగ్ గారు, ఏసన్ గారు, మరి గొప్ప సేవకులు ఆయన పని ఇచ్చారు, పరిపూర్ణతలోకి నడిపించి ముగించుకొని వెళ్ళారు. మనం కూడా దేవుడు ఆయన ఉద్దేశమంతా, ఆయన సంకల్పమంతా మన పట్ల సంపూర్ణంగా జరిగించినప్పుడే, పరిశుద్ధులు పరిపూర్ణంలోకి నడిపించినప్పుడే దేవుని ఉద్దేశము నీ పట్ల జరిగిస్తాడు. అది దేవుని అపోస్తుల కార్యాలు చదివినప్పుడు దాని ప్రకారంగా యేసు క్రీస్తు అనే పునాది మీద అపోస్తులు పరిచర్య మీద ఆ ధర్మం ప్రకారంగా నువ్వు నడిపించినప్పుడే దేవుని సంఘం సంపూర్ణంలోకి నడిపిస్తాడు దేవుడు. ప్రభువా, నీ ఉద్దేశం అంతా, నీ సంకల్పం అంతా నా పట్ల నెరవేర్చు తండ్రి. ప్రభువా, ఇంతవరకు నాతోని ప్రభువా మాట్లాడిన విధాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరూ తండ్రి సంపూర్ణములోకి, పరిశుద్ధులు పరిపూర్ణములోకి నడిపించయ్యా. ప్రార్థన చేయి ప్రభువా. ఈ చిన్న వాక్యము మాతో అనుదిన తండ్రి స్వరం కార్యక్రమం ప్రతి దినము తండ్రి మాట్లాడే విధానం బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాతోని ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితంలోకి నీ రక్షణ మార్గంలో నడిపించి, పరిశుద్ధులు ప్రభువా పరిపూర్ణములోకి నడిపించి, ఈ వాక్య ఉపదేశము ప్రతి బిడ్డల్లోకి ప్రభువా ఈ వాక్యము ప్రతి బిడ్డల్లో నూరంతలుగా ఫలించేలాగా కృపదయ చేసి, ఈ వాక్యము పరిపూర్ణములోకి నడిపించి ప్రతి బిడ్డను కూడా తండ్రి పరిశుద్ధులు పరిపూర్ణములోకి నడిపించి సహాయం చే తండ్రి. ఎంతమంది అయితే ఈ వాక్యం ఆలకిస్తున్నారో వాళ్ళందరి జీవితాల్లో నూతన పరిచి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృప కలుగునుగాక. ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసము మనకి సకల పరిశుద్ధులకి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరికీ
దేవుని కృప తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.